याकूब के घर में 11वां बेटा, उनका गवाही क्या है? ये दर्शन देखने वाला कौन है? पास्टर का बेटा है क्या? कौन है भैया? पास्टर का बेटा है, महायाजक का बेटा है, खुदा से मुखामुखी बात किया वाला का बेटा है। ఈయన పాస్టర్ కొడుక, మహాయాజకుని కొడుక కాదు, ఈయన దేవునితో ముఖాముఖి మాట్లాడే వ్యక్తి కుమారుడు। आपको पता है एक रात ये लड़ाई कर रहा था, మీకు తెలుసోదేదో, ఒక రాత్రి యాకూబ్ గారు యుద్ధం చేస్తాను, యాకూబ్ लड़ाई कर रहा है, रात भर మల యుద్ధ कर रहा है। యాకూబు రాత్రి అంతా యుద్ధం, ఎవరు అంటే దేవునితో। ఏ యుద్ధం అయ్యా అంటే, मेरे को जब तक तू आशीष नहीं देगा मैं तेरे को नहीं छोड़ूंगा। ఏమి యుద్ధము అంటే, నువ్వు నన్ను ఆశీర్వాదించే వరకు నేను నిన్ను వదలని యుద్ధం పెట్టుకుంటానట। అదేనా ప్రార్థన యుద్ధం కాదు, అది చేతులతోటి యుద్ధాలు చేసేస్తున్నాడు। దేవుడేం కలవడానికి వస్తే దేవునితో యుద్ధం చేసేది, నువ్వు నన్ను ఆశీర్వాదించేసేపు నేను వదలా। क्या युद्ध है? कोरोना ऐसा युद्ध। बीवी से लड़ने से फुर्सत नहीं है इन लोग, पति से लड़ने से फुर्सत नहीं है इन लोग, खुदा से क्या लड़े? భార్యతోటి భర్తతోటి జగడ మారడానికి వీళ్ళకు టైం లేదు, దేవునితో ఏం పోరాడతారయ్యా? అవునా కాదా? दुनिया से लड़ने के लिए हमारे पास समय है, यीशु से लड़ने के लिए समय नहीं है। और कौन सा लड़ाई? तू मुझको आशीष देवा। లోకంతో జగడమాడే టైం మనకుంది కానీ దేవునితో పోరాడే సమయం లేదు। ఏం పోరాటం అయ్యా అంటే, నన్ను నువ్వు ఎప్పుడు ఆశీర్వాదిస్తావు, నన్ను ఎప్పుడు నిలబెడతావు? तू मुझको कब खड़ा करेगा? लड़ाई करो ना, 50 दिन का उपवास लो ना, 2 दिन का खाना नहीं छोड़ पाते हैं, కాంపేంగే సార్। ఒక 50 రోజులు ఉపవాసం తీసుకొని పోరాడండి దేవునితో మోకాళ్ళ మీద। లేదు 2 రోజులు ఉపవాసం ఉంటే అనుకుడుతుంది చేస్తే, యా ఏం భక్తి అయ్యా మీది? ఏం భక్తి మీది? ఏ ముందోళ్ళకి షుగర్లు ఉన్నాయని తెలియదు కాబట్టి వాళ్ళు ఉపవాసాలు చేసింది, మీకు షుగర్ ఉన్నదని తెలిసింది కాబట్టి उपवास చేస్తారు। पहले वालों को शुगर है करके पता ही नहीं था, फिर भी लोग उपवास कर देते। आज वालों को शुगर है करके पता, इसलिए लोग उपवास करते। मूसा जी व्यवस्था वीरन का पुस्तक जो उसको एक ही दिन बताया, पूरा पुस्तक का पुस्तक लव्य व्यवस्था उठाया, पढ़ के बताया, दिन भर इन लोग खड़े रह के सुन रहे। एक ही दिन का वचन है, मैं अगर बोलूं व्यवस्था विवरण में बताने लगूंगा आप भाग जाओगे 2 अध्याय के बाद। నేను 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 దినవృత్తాంతాల కార్యం నేను చెప్పాలంటే 2 అధ్యాయాల తర్వాత మీరు ఉరుకుతారు, ఇదేంద్ర అయ్యా ఇవాళ ఇది కథమయ్యేటట్లేదు। మోసే గారు ఒక్కటి రోజు చెప్పిన మాట అట, బైబిల్ పండితులు చెప్తున్నారు, దిన వృత్తాంతాల కార్యం, దిన व्यवस्था विवरण, व्यवस्था को क्या किया जा रहा है? विवरण किया जा रहा है, दोबारा बताया जा रहा है। ఒక్కటే రోజు పుస్తకం అది। मैं शौक में हो गया, मैं बोला यार वाह, एक दिन में पूरा व्यवस्था बता दिया। ఒక్కటే రోజుల పూర్తిగా వ్యవస్థ అని చెప్పి పారేసిండట మోసే గారు। మనం వినగలుగుతామా? 3 గంటలకి మనకు 3 లోకాలు కనిపిస్తాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా మీరన్నా ప్రేరేపించరా అయ్యగారిని, టైం అయిపోయిందని లోపల ప్రార్థనలు। पिता पुत्र पवित्र आत्मा, थोड़ा आप भी तो अगुवाई करो, पास्टर को बंद करने के लिए कितना टाइम से बके जा रहा। परमेश्वर पोतीफर के घर में इस तरह ఈ పోతీఫర్ ఇంటనే దేవుడు ఆయన నుంచి పూంచిపిచ్చిండు। ఆయన ఎవరు అంటే యాజకుడు। पोतीफर कौन है? याजक। ये व्यक्ति वहां रह के व्यवस्था के बगैर व्यवस्था पे चल रहा है, क्या कमाल का लाइफ स्टाइल है। ఈ వ్యక్తి ఆడ వ్యవస్థ లేనప్పుడు వ్యవస్థలో నడుస్తాడట, నిబంధన లేనప్పుడు నిబంధనలో నడుస్తాడు।
सबसे पहले आप सबों को जय मसीह की। మీరందరూ సంతోషంగా ఉన్నారు అని నమ్ముచున్నాను। आप सब खुश है, मैं विश्वास कर रहा हूँ। आज परमेश्वर का वचन जब हम लोग सुनेंगे, ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని వింటున్నామో अपने आप को कठोर करने का जरूरत नहीं है, ఫ్రీలీ सुनना। మీరు మిమ్మల్ని కఠోరం చేసి నిజం అయిద్దా అన్నట్టు ఉంచకండి। వాక్యం అనేది ఖచ్చితంగా విన్నప్పుడు దాన్ని స్వీకరిస్తేనే పనిచేస్తుంది। जब हम लोग वचन को सुनते हैं, उसको ग्रहण करने से, एक्सेप्ट करने से ही काम करता है। हालेलुया, हालेलुया। मैं आज जब वचन के क्या बताना है करके सोच रहा था, खुदा मेरे को बार बार एक ही चीज अगुवाई करा रहे थे कि परमेश्वर हमसे क्या कुछ कर सकता है ये हम नहीं जानते। ఇలా నేను ఏం వాక్యం చెప్పాలయ్యా అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక్కటే ప్రేరేపణ పదే పదే వస్తూ ఉండే। అదేంటి అంటే, దేవుడు మనకు ఏం చేస్తాడు, ఎంతగా చేస్తాడు, ఏం చేస్తాడు కాదు, ఎంతగా చేస్తాడు అది ఆయన మనకు తెలియజేయాలని అనుకుంటాడు। परमेश्वर आपके लिए क्या करना चाहता है, कितना करना चाहता है, परमेश्वर वो चीज आपको बताना चाहता है। సింపుల్ सा बात। దేవుడు మీ గురించి ఎంతగా చేయాలని అనుకుంటాడో అది చెప్పాలి అనుకుంటాను। ఒక వాక్యం తెరిచి చదవాలి। एक वचन उठा के पढ़ेंगे, यशाया 55 का, यशाया 55 आरो वाक्य। जब तक यहोवा मिल सकता है तब तक उसकी खोज में रहो, जब तक वह निकट है तब तक उसे पुकारो। 8 पप्पा 8 इसी में क्योंकि यहोवा कहता है, मेरे विचार और तुम्हारे विचार एक समान नहीं है, ना तुम्हारी गति और मेरी गति एक सी है। ఓకే, హల్లెలూయా। ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి, प्रार्थना करेंगे, आंख बंद करें। खुदावंत यीशु, आज का ये वचन जब बताया जाएगा, इसके सुनने के द्वारा इन बच्चों के जीवन में काम हो। అయ్యా, ఈ వాక్యం వినుట వలన మీ పిల్లల జీవితంలో మంచి కార్యాలు జరుగునుగాక। याटी वाक्यमु आशीर्वाद कारకంగా ఉండడానికి సహాయం చేయి। आज का वचन आशीष का कारण बनने के लिए मदद करना। इस वचन के दौरान आप मेरे अंदर रह के अपने बच्चों को आशीष पे आशीष देते जाना। ఈ వాక్యం చెప్పనై ఉండగా మీరే నా లోపల ఉండి మీ పిల్లలకు ఆశీర్వాదం మీద ఆశీర్వాదం ఇచ్చుకుంటూ పోండి తండ్రి। सूटिगा स्पष्टंगा मातो माట్లాడండి। सीधे और स्पष्ट रूप से आप हमसे बातचीत कीजिए। ये చిన్న ప్రార్థన यीशु పేరట అడుగుతున్నాం। ये छोटा सा दुआ यीशु के नाम से मांगते हैं पिता, आमीन। हालेलुया, हालेलुया। మొదటి వాక్యం, जब तक यहोवा मिल सकता है तब तक उसकी खोज में रहो, जब तक वहां निकट है तब तक उसे पुकारो। यशाया 55 का 6 में लिखा है, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి। యెహోవా మీకు దొరుకు కాలములో ఆయనని వెతుకుడి,
ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనని వేడుకొనుడి. ऐसा समथिंग आज हम लोग पढ़ रहे थे. ఆయన దొరుకు కాలములోనే, वो मिलने के समय में, क्या मिलने के समय में. आज पवित्र आत्मा इतना फ्री है, यीशु मसीह पे विश्वास करने वाला हर व्यक्ति को मिल सकता है. ఇలా పరిశుద్ధాత్మ ఎంత ఫ్రీగా దొరుకుద్దంటే యేసుపై విశ్వాసం చేసే ప్రతి వ్యక్తిలోన ఈ పరిశుద్ధాత్మ దొరికే ఛాన్సెస్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకు ఎంత సులభంగా దొరుకుతుందంటే దానికి నీకు ఏ రూపాయి తగులుతలేదు. पवित्र आत्मा आपको कितना फ्री मिल रहा है, उसके लिए आपको 1 रुपया देने का जरूरत नहीं है. पुराने नियम में, पात निबंधन लो, पवित्र आत्मा गिने चुने लोगों को मिलता था. పరిశుద్ధ ఆత్మ ఎవరికో ఒకరికి దొరికేది. మిగతా లోకమంతా పోయి ఆ ఒక్కరినే అడగాలి, దేవుడు మా గురించి ఏం మాట్లాడతాడో. पूरा दुनिया जाके उस एक व्यक्ति जिसके अंदर पवित्र आत्मा, उसी को पूछना है परमेश्वर हमारे लिए क्या बोल रहा है, और परमेश्वर हमारे लिए क्या बोल रहा है करके पूछा जब जाता था. దేవుడు మా గురించి ఏమంటాడు అని అడగబోయినప్పుడు ప్రతిసారి నెగటివే వచ్చేది, हमेशा नेगेटिव बातें आता था. लेकिन नया नियम ऐसा नहीं है. लेकिन నయా నియమ ऐसा नहीं है. పాత నిబంధన ఇలాంటిది కాదు. ఇప్పుడు నువ్వు ఒక దేవుని దగ్గరికి పోయి నా గురించి నువ్వేమనుకుంటానో యేసయ్యా అని అడిగితే, अगर आप परमेश्वर के पास जाके, यीशु मसीह के पास जाके, परमेश्वर तू मेरे बारे में क्या सोचता है, वो आपका फ्यूचर आपको बताने का कोशिश करेगा. ఆయన నీ ఫ్యూచర్ నీకు చెప్పాలి అనుకుంటాడు. పాత నిబంధన ఎవరో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఆయనే నీకు ప్రకటించి ప్రవచించి దర్శనం చూసి చెప్పాలి. पुराने नियम में किसी एक व्यक्ति के पास आपको जाना है, वो ही व्यक्ति आपके लिए भविष्यवाणी करेगा, दर्शन देखेगा, दर्शन देख के बताएगा. కొత్త నిబంధన కాలం ఏందంటే ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి దగ్గరికి పోయే అవసరం నీకు లేదు. किसी भी व्यक्ति के पास नया नियम के अनुसार किसी भी व्यक्ति के पास जाने का जरूरत नहीं है. आप अपने कमरे में घुटने टेक के दुआ करेंगे तो वो आपसे बात करेगा. మీరు మీ గృహంలో మీ రూములో మోకాటించి ప్రార్థన చేస్తే ఆయన మీతో మాట్లాడతాడు. ఇదేమంటుందంటే यहोवा जब मिल सकता है तब उसकी खोज में रहो. యెహోవా దొరుకు కాలమందు ఆయనని వెతుకుడి. ఎంత గొప్ప మాట. ఇవాళ నేను చెప్తున్నా, లోకంలో ఎందరయ్యా ఆయనని వెతికే వాళ్ళు ఉన్నారు. నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే కొత్త నిబంధనల దీనికి కలిసి ఇంకో మాట ఉన్నది. मैं यही बात क्यों आपसे बात कर रहा हूं, इसका मिलता जुलता वचन नया नियम में एक है. जब परमेश्वर आपको मिल सकता है, ఎప్పుడైతే దేవుడు మీకు దొరుకునో అప్పుడు ఆయనను వెతుకుడి అని చెప్తుంది. जब आपको परमेश्वर मिल सकता है तब उसकी खोज करो. और आज वो टाइम है जब इंसान उसकी खोज करना जानना चाहिए. ఇదే సమయం. చివరి దినాలలో బ్రతుకుతున్నాం, అంతకే దినోं में जी रहे हैं. अब आप भी उसकी खोज कर सकते. ఇప్పుడు మీరు ఆయనని వెనుకగలుగుతారు. బైబిల్ में लिखा है जो ढूंढते वो पाते. బైబిల్ రాసింది వెనుకువారికి దొరుకును, వెతుకువాడికి దొరుకును. ఈ లోకమంతా ఈ లోకపు సంబంధమైన వస్తువుల్ని వెనుకుతుంది. ये संसार पूरा आज संसारिक चीजों के पीछे ही खोज में लगा है. नया नियम में खुदा बोलते हैं क्या करके मालूम,
पहले तू मेरे धर्म और राज्य की खोज करना, ముందు నా నీతిని राज्याన్ని వెతుకు, तब संसार की सारी वस्तुएं तेरे पीछे हो लेंगी. అప్పుడు ఈ లోకంలో ఉన్న అన్ని వస్తువులు నీకు ఏదైతే అవసరం ఉన్నా అవన్నీ నిన్ను వెంబడిస్తాయి. पुराना नियम में खुदा को खोजने का बात था और नया नियम में धर्म और राज्य को खोजने का बात है. పాత నిబంధనలో యెహోవా దేవుణ్ణి వెనకాలి అని రాస్తే కొత్త నిబంధనలో ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలన్నట. हम लोग प्रार्थना तो करते तेरा राज्य आए, कहां है भैया उसका राज्य? మనం ప్రార్థిస్తున్నాం నీ రాజ్యం వచ్చుగా, ఎక్కడుంది ఆయన రాజ్యం? నేను ఎప్పటికీ అదే మాట చెప్తా ఉంటా మీకు, జహా రాజా హై వహా రాజ్య హై. ఎక్కడనైతే రాజు ఉన్నాడో రాజ్యము అక్కడే. రాజున్న కాన్నే राज्यम. दाऊद के साथ लगभग 600 लोग निकल गए. अबशलोम जब भगा रहा था, क्यों? क्योंकि राजा जहां है उनका राज्य वहीं पर है. दाऊद तोटी 600 మంది దావూదు కుమారుడు అబ్షలోం గారు తరుముతా ఉంటే వెళ్ళిపోయిందట. ఎందుకు అయ్యా అంటే దావూదు రాజు ఎక్కడున్నాడో వాళ్ళ రాజ్యము అక్కడుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, నీ రాజ్యం ఎక్కడుంది? ఆయన నీతి ఎక్కడుంది? ఆయన రాజ్యం ఎక్కడుంది అంటే దేవుని సాన్నిధ్యంలో. उसके सन्निधि में उसका राज्य और धर्म है. హల్లెలూయా. ఆయన దొరుకు కాలంలో వెతుకుడి. ఎప్పుడైతే ఆయన దగ్గరగా ఉన్నాడో ఆయనని పిలువాలట. जब वो निकट है तब बुलाओ. वो जब निकट है तब बुलाओ. बाइबल बताता है स्पष्ट. और पुराना नियम में ऐसा लिखा है कि वो जब निकट है तब बुलाओ. नया नियम में ऐसा लिखा है, जब तुम मेरे नाम से पिता को पुकारोगे वो तुम्हारी सुनेगा. कितना फ्रीडम है पता है. పాత నిబంధనలనేమో ఆయన దగ్గరగా ఉన్నప్పుడు ఆయనను పిలువడి అని రాస్తే, కొత్త నిబంధనలనేమో యేసయ్య ఏమంటారు, నా పేరట నా తండ్రి దగ్గరికి పోయి ఏది అడిగినా ఆయన మీకు ఇచ్చును. యోహాను సువార్త 14 అధ్యాయం 12 నుండి 14 వరకు. యోహన్నా की पुस्तक 14 అధ్యాయ उसका 12 से 14 में लिखा है. ఎంత గొప్ప మాట. ఏమేమి ఇస్తాడయ్యా ఆయన అంటే, పాత నిబంధనలో కొందరు భక్తులు కలుపుతారు. కొత్త నిబంధనలో అద్భుతమైన ఆస్తులు ఉన్నోళ్ళు ఎవరు లేరు, అందరు బీద జీవితమే. पुराने नियम में कुछ कमाल के जो आशीष पाए लोग दिखते हैं. नए नियम में जो प्रभु के भक्त लोग हैं सब गरीब लोग हैं, उनके पास कुछ नहीं है. पुराने नियम में आपको मैं एक व्यक्ति को दिखाना चाहता हूं, कई दफा दिखाया मैं आपको. यूसुफ, याकूब का 11वां बेटा यूसुफ. యాకూబు 11వ కుమారుడైన యోసేపుని మీకు నేను చూపెట్టాలి అనుకుంటున్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే, యోసేపు తన కలలు వాళ్ళ అన్నలకు వాళ్ళ నాన్నగారికి చెప్పినప్పుడు నాన్నేమో వాటిని జ్ఞాపకం ఉంచుకున్నాడట, అన్నలేమో పగబట్టినరాట. यूसुफ जब अपने स्वप्न को अपने पिता और भाइयों को बताता था, पिता उन स्वप्न को याद रखने का कोशिश किया, उस दर्शनों को याद रखने का कोशिश किया और भाई लोग ईर्ष्या करने लगे. और इनका नाम पड़ गया दर्शन देखने वाला, कलल जूसेवाड़ू. अत्तांड्रो एवड़त्तांड कलल जूसेवाड़ू. है कोई आपके घर में जिसका गवई इतना अच्छा है, बोले कि ये दर्शन देखने वाला आ गया, यीशु का आवाज सुनने वाला आ गया, यीशु से बात करने वाला आ गया? ఉన్నదా మీ కుటుంబంలో ఇలాంటి సాక్ష్యము? దర్శనాలు చూస్తాడు వస్తాడు, కళలు చూస్తాడు వస్తాడు, దేవుని స్వరం వింటాడు వస్తాడు. ఉన్నాయా ఇలాంటి సాక్ష్యాలు నీ ఇంటికాడ? మన సాక్ష్యాలు ఎట్టోటి అంటే, తన్యతోడు వస్తాడు, తాగేతోడు వస్తాడు, ఇంకేంది బూతు మాట్లాడుతోడు వస్తాడు,
ఆడత్తే మనశ్శాంతి ఉండదు. ఇట్టోటి సాక్ష్యాలు. मारने वाला आ रहा है, पीने वाला आ रहा है, झगड़ा करने वाला आ रहा है, वो आने से घर में शांति नहीं रहता, ऐसा वाला आ रहा है. ఏడికన్నా పంపు సార్ ఇంటికి బొమ్మనకు దయచేసి. ఎందుకు ఇంటికి పోవు సిస్టర్? ఆయన ఉంటాడు, నాకు ఆయన ఇష్టము లేదు. भाईलों का भी गवाही है. कहीं भी भेजो मुझको, घर मत भेजना ब्रदर, क्योंकि वो रहता है उसके साथ मैं जी नहीं सकती. मेरी सासू माँ अच्छी नहीं है, मेरा ससुर अच्छा नहीं है, మా అత్తగారు మంచోళ్ళు కాదు, మా మామగారు మంచోళ్ళు కాదు, ఇంకా నా భార్య గయ్యాలది సార్, నన్ను ఇంటికి పంపకండి ప్లీజ్. నేను ఇక్కడ సేఫ్గా ఉన్నా, మీ కాడ కూర్చుని ఉన్నా, మంచిగా అనిపిస్తుంది. मैं आपके पास बैठा हूँ पास्टर साहब, बहुत अच्छा लग रहा है, घर जाने के लिए मत बोलना, यहाँ बड़ा अच्छा लग रहा है. అలాంటి సాక్ష్యాలు కలిగి మన కుటుంబాలుంటే, యాకోబు ఇంటిలో 11వ వాడైన యోసేపు సాక్ష్యం ఏందాట? కలలు చూసేవాడు. याकूब के घर में 11वां बेटा, उनका गवाही क्या? ये दर्शन देखने वाला. कौन है? पास्टर का बेटा है क्या? कौन है भैया? पास्टर का बेटा है, महायाजक का बेटा है, खुदा से मुखामुखी बात किया वाला का बेटा है. ఈయన పాస్టర్ కొడుక, మహాయాజకుని కొడుక కాదు, ఈయన దేవునితో ముఖాముఖి మాట్లాడే వ్యక్తి కుమారుడు. आपको पता है एक रात ये लड़ाई कर रहा था. మీకు తెలుసోదేదో, ఒక రాత్రి యాకూబ్ గారు యుద్ధం చేస్తాను, యాకూబ్ లడాయి कर रहा है, रात भर మలి యుద్ధ कर रहा है. యాకూబు రాత్రి అంతా యుద్ధం. ఎవరు అంటే దేవునితో. ఏ యుద్ధం అయ్యా అంటే, मेरे को जब तक तू आशीष नहीं देगा मैं तेरे को नहीं छोड़ूंगा. ఏముంది? ఏం యుద్ధము అంటే, నువ్వు నన్ను ఆశీర్వాదించే వరకు నేను నిన్ను వదలని యుద్ధం పెట్టుకుంటానట. అదేనా? ప్రార్థన యుద్ధం కాదు అది. చేతులతోటి యుద్ధాలు చేసేస్తున్నాడు. దేవుడేం కలవడానికి వస్తే దేవునితో యుద్ధం చేసేస్తున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వాదించేసేపు నిన్ను వదలా. क्या युद्ध है? करो ना ऐसा युद्ध. बीवी से लड़ने से फुर्सत नहीं है इन लोगों को, पति से लड़ने से फुर्सत नहीं है इन लोगों को, खुदा से क्या लड़ेंगे? భార్యతోటి భర్తతోటి జగడ మాడతా, అందుకే వీళ్ళకు టైం లేదు. దేవునితోటి ఏం పోరాడతారయ్యా? అవునా కాదా? మా అన్నయ్య అనుకుంటాను, నా భార్య దగ్గర లేదన్నా. हमारे ब्रदर सोच रहे मेरी बीवी फास्ट नहीं है इसलिए मैं सेफ हूं. दुनिया से लड़ने के लिए हमारे पास समय है, यीशु से लड़ने के लिए समय नहीं है. और कौन सा लड़ाई? तू मुझको आशीष दे वाला. లోకంతో జగడమాడే టైం మనకుంది కానీ దేవునితో పోరాడే సమయం లేదు. ఏం పోరాటం అయ్యా అంటే, నన్ను నువ్వు ఎప్పుడు ఆశీర్వాదిస్తావు, నన్ను ఎప్పుడు నిలబెడతావు, तू मुझको कब खड़ा करेगा. लड़ाई करो ना, 50 दिन का उपवास लो ना, 2 दिन का खाना नहीं छोड़ पाते हैं. కాంపేంగే సార్. ఒక 50 రోజులు ఉపవాసం తీసుకొని పోరాడండి దేవునితో మోకాళ్ళ మీద. లేదు 2 రోజులు ఉపవాసం ఉంటే అడుగు పుడుతుంది. ఎస్ అయ్యా, ఏం భక్తి అయ్యా మీది? ఏం భక్తి మీది? ఏ ముందోళ్ళకి షుగర్లు ఉన్నాయని తెలియదు కాబట్టి వాళ్ళు ఉపవాసాలు చేసింది. నీకు షుగర్ ఉన్నదని తెలిసింది కాబట్టి ఉపవాసం చేస్తారు. पहले वालों को शुगर है करके पता ही नहीं था, फिर भी उन लोग उपवास करते थे. आज वालों को शुगर है करके पता, इसलिए इन लोग उपवास नहीं करते. मैं एक व्यक्ति को जानता हूं जो 3 दिन 3 रात नहीं खाया, शुगर वाला आदमी है, 12 घंटे के अंदर खाना है. आप जान रहे हो ना उनको? 3 दिन 3 रात 72 आवर्स नहीं खाया, जबकि 6 घंटे के अंदर कुछ खाना पड़ता है. నాకు ఒక వ్యక్తి తెలుసు 72 గంటలు 3 రోజులు 3 రాత్రులు తినకుంటున్నాడు. షుగర్ వ్యక్తి. ప్రతి 6 గంటలకు ఒకసారి ఖచ్చితంగా ఏదన్నా తినాలి. ఇలా మీకు చెప్తున్నా, आज मैं आपको बता रहा हूं, वो शुगर रहने के बाद 3 दिन 3 रात का उपवास कर रहा है. शुगर नहीं रहने के टाइम में कैसा उपवास करता था साहब. ఆ వ్యక్తి షుగర్ ఉన్నప్పుడే 3 రోజులు 3 రాత్రులు ఉపవాసం ఉంటాడు. లేనప్పుడు ఎంత చక్కగా ఉండే కావచ్చు. షుగర్లు బీపీలు రాకముందు ఉపవాసాలు ఉన్నోళ్ళు సామి వింటున్నారా? షుగర్లు బీపీలు వచ్చినాక సార్ షుగర్ ఉన్నది సార్, బీపీ ఉన్నది సార్ అని తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి. शुगर और बीपी आने के पहले उपवास करना,
एक बार शुगर बीपी आ गया, आपका एज बढ़ गया, आप बोलोगे मेरे को शुगर है साहब, पास्टर साहब मेरे को बीपी है पास्टर साहब, नहीं कर सकते। तब आप बहाने मार सकते हो। ऐसा निर्णय लो, मर गए तो मर गए, राई के दिखाएंगे, मरने देगा वो आपको। मर भी गए तो डायरेक्ट स्वर्ग में मेरे लिए उपवास था। ఉండండి షుగర్ బీపీలు ఉన్న ఉపవాసం ఉండండి, చచ్చిపోతే ఏంది దేవుని దగ్గరికి పోతా ఎందుకు? అరే ఉపవాసం ఉండి చచ్చిపోయింది అయ్యా, ఎవరి గురించి? దేవుని గురించి। क्या खुदा नहीं जान रहा आपका उपवास? చలో मैं मुद्दे से भटक रहा हूं, నేను టాపిక్ వదిలిపెట్టి బయటికి పోతా ఉంటా। ఈడ ఎక్కినప్పుడు నాకు వచ్చే నాలెడ్జ్ అది చిన్నపాటి కాదు, ఇంకా 12 घंटल ఉన్న వాక్యం చెప్పచ్చు। यहाँ चढ़ने के बाद जो नॉलेज आता है 12 घंटा वचन बता सकता। आपको पता है कि नहीं, एक कमाल का चीज बताता हूं, వ్యవస్థ వివరణ దిన వృత్తాంతాల గ్రంథం। మోసే గారు ఒక్కటే రోజు చెప్పిండట, पूरा व्यवस्था विवरण एक ही दिन बताया, एक ही दिन का मीटिंग का वचन है वो सब। मूसा जी व्यवस्था विवरण का पुस्तक जो है उसको एक ही दिन बताया, पूरा पुस्तक का पुस्तक लव्य व्यवस्था उठाया, पढ़ के बताया। दिन भर इन लोग खड़े रह के सुन रहे हैं, एक ही दिन का वचन है। मैं अगर बोलूं व्यवस्था विवरण मैं बताने लगूंगा, आप भाग जाओगे 2 अध्याय के बाद। నేను 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 దిన వృత్తాంతాల కార్యం నేను చెప్పాలంటే 2 అధ్యాయాల తర్వాత మీరు ఉరుకుతారు, ఇదేంద్ర అయ్యా ఇవాళ ఇది కథమయ్యేటట్లేదు। మోసే గారు ఒక్కటి రోజు చెప్పిన మాట అట, బైబిల్ పండితులు చెప్తుండ్రు, దిన వృత్తాంతాల కార్యం, दिन व्यवस्था विवरण। व्यवस्था को क्या किया जा रहा है? विवरण किया जा रहा है, दोबारा बताया जा रहा है। ఒక్కటే రోజు పుస్తకం అది। मैं शौक में हो गया, मैं बोला यार बाप रे, एक दिन में पूरा व्यवस्था बता दिया। ఒక్కటే రోజులా పూర్తిగా వ్యవస్థ అని చెప్పి పారేసిండట మోసే గారు। మనం వినగలుగుతామా? 3 గంటలకి మనకు 3 లోకాలు కనిపిస్తాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా మీరన్న ప్రేరేపించరా అయ్యగారి టైం అయిపోయిందని, లోపల లోపల ప్రార్థనలు। पिता पुत्र पवित्र आत्मा, थोड़ा आप भी तो अगुवाई करो, पास्टर को बंद करने के लिए कितना टाइम से बके जा रहा। मैटर में आते అన్నలు పగబట్టి నూతిరేసేసింది చచ్చిపోవాలని। भैया लोग नफरत में, चली रिकॉर्ड हो जाएगा तल्ली, मत खेलो मत खेलो, रिकॉर्ड हो जाएगा। అయితే అన్నలు పగబట్టి ఏడేసేసిండు, నూతిలా నీళ్లు లేని నూతిలు వేసేసిండు చచ్చిపోవాలని। भैया लोग नफरत में, ये दर्शन देखने वाला आया करके 10 भैया लोग मिलके इसको पानी नहीं वाला कुआं में डाल दिया। पहले तो मार ही डालना चाह रहे थे, ముందే చంపాలి అనుకున్నారు। ఎవరో ఒక్కరు కొంచెం తర్వాత వచ్చి ఈయనను బయటికి దిత్తనని రూబేన్ అనుకున్నాడట పెద్దన్నయ్య। बाद में आके बेचूंगा करके, मैं बाहर निकालूंगा करके सोचने से एक व्यक्ति बेच दिया, नंगा करके बेच दिया। ఒక వ్యక్తికి ప్లానింగ్ వచ్చింది, వీని అమ్మేద్దామని బట్టలన్నీ నిప్పేసి అమ్మేసింది। ఆ బట్టనేమో రక్తంలో ముంచేసి ఆ వస్త్రాన్ని కొండపోయి యాకూబ్కు చూపెడుతుంది। పాత నిబంధనలో మొదటి బప్తిస్మా యాకూబ్దైంది। ఒక గొర్రె పిల్ల రక్తంలో, ఒక పశువు వధించిన రక్తంలో ఆయన వస్త్రాలు కడగబడ్డాయి। ఆమేన్। पुराने नियम में पहला बपतिस्मा लहू में वस्त्र धोने का प्रणाली यहीं से स्टार्ट हो गया। याकूब का 11वां बेटा का वस्त्र निकाल दिया गया और उसके वस्त्र को किस में डुबाया जा रहा है? एक पशु के खून में। इनको पता ही नहीं है कि इनडायरेक्टली लोग बपतिस्मा दे रहे। వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియకుండానే యోసేపు వస్త్రాలని ఒక పశువుని వధించి దాని రక్తంలో ముంచేసి ఈయనకు రక్షణ ఇప్పిస్తే అన్ను ఆయన పోతీపర్ ఇంటికి వెళ్ళిండు। वो पोतीपर के घर गया, इनको क्यों खरीदा गया करके पूछने से मिस्त्री लोग इस व्यक्ति को कोज्जा बनाने के लिए खरीदा गया।
కొజ్జాగా మార్చడానికి ఈ వ్యక్తిని కొనుక్కున్నారు. ఆ ఐగుప్తు వాళ్ళు వేరే పురుషులను తెస్తే వాళ్ళని కొజ్జాలుగా మార్చేదాట. लेकिन परमेश्वर पोतीपर के घर में किसको रखा? యూసుఫ్ को रखा. ఈ పోతీపర్ ఇంటనే దేవుడు ఆయన నుంచి ఉంచిపిచ్చిండు. ఆయన ఎవరు అంటే याजकुడు. पोतीपर कौन है? याजक है. ये व्यक्ति वहां रह के व्यवस्था के बगैर व्यवस्था पे चल रहा है. क्या कमाल का लाइफ स्टाइल है. ఈ వ్యక్తి ఆడ వ్యవస్థ లేనప్పుడు వ్యవస్థలో నడుస్తాడట, నిబంధన లేనప్పుడు నిబంధనలో నడుస్తాడు. आप मेरे YouTube चैनल को सब्सक्राइब करें, बेल आइकन दबाएं, इंस्टाग्राम और फेसबुक में मुझे फॉलो करें. जय